అది 1947 భారతదేశం బానిస సంఖ్యలను తెంచుకుని స్వేచ్ఛ సాధించిన సమయం. అప్పుడే కశ్మీర్ లక్ష్యంగా తొలి ఉగ్రదాడి జరిగింది. నాటి నుండి దేశంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక సమయంలో రక్తం చిందిస్తూనే ఉన్నారు పాక్ ఉగ్రవాదులు. అదే దేశంలో తొలి ఉగ్రదాడి జరిగిన రోజే దానిని అంతం చేసుంటే? ఈ ప్రశ్ననే ప్రధాని మోడీ లేవనెత్తారు. సర్దార్ పటేల్ మాట వినుంటే దేశం మరో పరిస్థితిలో ఉండేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు దేశంలో తొలి ఉగ్రదాడి ఎప్పుడు జరిగింది? ఉగ్రవాదాన్ని అంతం చేయాల్సిన అవకాశం ఉండి కూడా నెహ్రూ సర్కార్ ఆ పని ఎందుకు చేయలేదు? నాడు నెహ్రూకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇచ్చిన సూచనలేంటి? ఆ సూచనలను నెహ్రూ ఎందుకు లెక్క చేయలేదు? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. और सरदार पटेल की इच्छा थी कि पीओके वापस नहीं आता है तब तक सेना रुकनी नहीं चाहिए, लेकिन सरदार साहब की बात मानी नहीं गई और ये मुजाहिदीन जो लहू चख गए थे वो सिलसिला 75 साल से चला है. पहलगाम में भी उसी का विकृत रूप था. 1947లో అఖండ భారత్ 3 ముక్కలైంది. స్వాతంత్రం వచ్చిన రాత్రి కశ్మీర్ గడ్డపై మొదటి ఉగ్రదాడి జరిగింది. భారత్ కశ్మీర్లోని భూభాగాన్ని పాకిస్తాన్ ముజాహిదీన్ పేరిట బలవంతంగా ఆక్రమించగా అది పీఓకే అయింది. ఆ రోజు ముజాహిదీన్లపై దాడి చేసేందుకు సైన్యాన్ని ఆదేశించుంటే వారిని మృత్యువు వరించేది. పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్ తిరిగి స్వాధీనం చేసుకునే వరకు సైన్యాన్ని వెనక్కి రప్పించకూడదని సర్దార్ పటేల్ ఆనాడే కోరారు. కానీ పటేల్ మాటలను అప్పటి ప్రధాని నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదని ప్రధాని మోడీ మాట. మోడీ వ్యాఖ్యలు అర్థం లేనివి కావు. నాడు పటేల్ చెప్పింది వినుంటే నిజంగానే భారత్లో పరిస్థితి మరోలా ఉండేది. ప్రధాని ఆవేదన అర్థం కావాలంటే ఒకసారి హిస్టరీలోకి వెళ్ళాలి. 1947లో బ్రిటిష్ పాలన ముగిశాక సంస్థానాలపై సర్వాధికారాలు వాటి ప్రభువుల చేతికి వచ్చాయి. ఇండియా పాకిస్తాన్ విభజన తర్వాత పూర్వపు సంస్థానాల్లో ఏది ఎటు చేరాలన్న ప్రశ్న వచ్చింది. తమ సంస్థానం భారత్ పాక్ రెండిటిలో ఏ దేశంలో కలిసేది నిర్ణయించే అధికారం ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ సంస్థానాధీశులకు ఇచ్చింది. ఆ ప్రకారం జమ్మూ కాశ్మీర్ మహారాజు హరిసింగ్ నిర్ణయం చేసేలోపే పాకిస్తాన్ ఆ రాజ్యాన్ని బలవంతంగా తనలో కలిపేసుకునే దుర్బుద్ధితో రైడర్ల పేరిట తన సైన్యాన్ని దుర్మార్గంగా దండెత్తించింది. జనావాసాలను కబలిస్తూ మిడతల దండులా పాక్ సైన్యం శ్రీనగర్ దరిదాపులకు వచ్చేసింది. ఆ దశలో కశ్మీర్ మహారాజు హరిసింగ్ తన రాజ్యాన్ని మన దేశంలో చట్టబద్ధంగా విలీనం చేశారు. జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైతే భారత్లో విలీనమైందో దాని ప్రాదేశిక సమగ్రతను రక్షించడం భారత ప్రభుత్వ బాధ్యత అయింది. ఆ వెంటనే కశ్మీర్లోకి దూసుకొస్తున్న పాక్ సైన్యాన్ని అడ్డుకునేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఈ దాడినే మోడీ తొలి ఉగ్రదాడిగా అభివర్ణించారు. ఎందుకంటే పాకిస్తాన్ రైడర్ల పేరిట దొంగ దెబ్బతీసే ప్రయత్నం చేసింది కాబట్టి. మరోవైపు అనుకున్నట్టే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శ్రీనగర్ వైపు దూసుకొస్తున్న పాక్ సేనలపై నిప్పుల వర్షం కురిపించింది. భారత సైనికులు అప్పటికే పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలను తిరిగి సొంతం చేసుకుంటూ దూసుకుపోయారు. మరికొన్ని రోజులు అదే పోరాటం జరిగితే ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీర్గా చెబుతున్న ప్రాంతం అప్పుడే భారత్లో అంతర్భాగమై ఉండేది. కానీ అలా జరగలేదు. ఆర్మీ జనరల్స్ వద్దన్నా వినకుండా సైనిక చర్యలను అర్ధాంతరంగా ఆపించేశారు అప్పటి ప్రధాని నెహ్రూ. క్షాత్రంతో సాధించాల్సిన కార్యాన్ని నిష్కారణంగా నీరుగార్చి లిటిగేషన్ దారి పట్టించి పాక్పై ఫిర్యాదు చేస్తూ ఐక్యరాజ్య సమితి గడప తొక్కారు. మహారాజు సంతకంతో ఖరారైపోయిన విలీనాన్ని స్వయంగా తానే తిరగదోడారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటూ దేశంలో మరే సంస్థానానికి పెట్టని షరతును కశ్మీర్ విషయంలో ఎవరూ అడగకుండానే పని కట్టుకుని చొప్పించారు. నాటి నుండి భారత్ ఎదుగుతున్న ప్రతిసారి ఉగ్రవాదుల్ని ఎగదోస్తూ సవాల్ చేస్తూనే ఉంది ఉగ్రదేశం. నిజానికి అప్పుడే పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం నుండి పాకిస్తాన్ రైడర్లను తరిమేసుండుంటే పరిస్థితి మరోలా ఉండేది.
పాకిస్తాన్లో ఉగ్రవాదం బలపడే అవకాశం కూడా ఉండకపోయేది. పైగా పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం ఉగ్రవాద గ్రూపులకు అడ్డాగా మారకపోయి ఉండేది కూడా. ఇవన్నీ ఆలోచించారు కాబట్టే సర్దార్ వల్లభాయ్ పటేల్ నాటి నెహ్రూ సర్కార్కు సైనిక చర్యలో వెనక్కి తగ్గొద్దని సూచించారు. కానీ నెహ్రూ ప్రభుత్వం మాత్రం అర్ధాంతరంగా సైనిక చర్య నిలిపివేయడమే కాక ఐక్యరాజ్య సమితి గడప తొక్కి లేని వివాదాన్ని రాజేసింది. దాని ఫలితంగానే 6.5 దశాబ్దాల్లో అక్షరాల 20,000 మందికి పైగా అమాయకులు ఉగ్రవాదానికి బలైపోయాయి. కశ్మీర్ వివాదమే లేకపోయి ఉంటే దేశం ఈపాటికే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేది కూడా. ఎందుకంటే కేవలం పాకిస్తాన్తో సరిహద్దు ఘర్షణలకే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రధాని మోడీ పటేల్ మాట వినుంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్ విలీనంతో ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ దిశగానే వ్యూహాలు చేస్తున్నారు.